హలో ఆల్, ఈరోజు మనం ఈజీ పీజీగా అయిపోయే బెండకాయ ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దాము. ఫస్ట్ మనం 250 గ్రామ్స్ బెండకాయలు తీసుకొని వాష్ చేసి ఇలా తుడుచుకొని పక్కన ఉంచుకుందాం. ఇలా అయిన తర్వాత చిన్న చిన్న చక్రాల్లాగా కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసి దాంట్లో వేరుశెనక్కాయలు అండ్ జీడిపప్పును యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు అదే ఆయిల్లో పోపు దినుసులు వేసి చక్కగా చిట్పట్లాడిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసి ఆ తర్వాత ఈ ముక్కల్ని కూడా వేసేసి ఒక 2 మినిట్స్ హైలో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ మనం 2 మినిట్స్ మూత పెట్టుకొని చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి పౌడర్ అండ్ చిల్లీ పౌడర్ వేసేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ముందుగానే ఫ్రై చేసుకున్న జీడిపప్పు అండ్ వేరుశెనక్కాయలు కూడా యాడ్ చేసేసి కొత్తిమీర జల్లేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా బాగా వచ్చింది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఎంకరేజ్ మీ. నేనైతే దీన్ని పప్పుచారు కాంబినేషన్తో పెట్టుకొని